ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కేఎస్ఆర్ అనే బట్టల దుకాణంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే షాపింగ్ కాంప్లెక్స్ మొత్తానికి కూడా వ్యాపించాయి. దీంతో కాంప్లెక్స్లోని 2వ అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనతో కాంప్లెక్స్లో ఉన్న ఇతర దుకాణాలకు కూడా మంటలు అంటుకునే ప్రమాదం ఏర్పడింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 8 నుంచి 10 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక అమీర్పేట మైత్రివనం ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చు అని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పి అధికారులు స్వచ్ఛందంగా తెలిపేశారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు అగ్ని ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో భవన భద్రతా ప్రమాణాలపై కూడా మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, అసలు ఈ దానికి మొత్తంగా షార్ట్ సర్క్యూటే కారణమా లేదంటే ఏదైనా ఎవరైనా అగతాయిలు కనుక చేసినటువంటి ప్రమాదంగా కనిపిస్తోందా? చంద్ర, మనం గనక చూసుకుంటే అమీర్పేటలోని అంటే హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనానికి చెరువులో ఉన్నటువంటి ఒక వస్త్ర దుకాణంలోని 2వ అంతస్తులో అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే మొదటిగా అయితే 2వ అంతస్తులోని వ్యాపించిన మంటలు అయితే కూడా పూర్తి స్థాయిలోని మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా మంటలు వ్యాపించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే చూసుకుంటే ఇది ప్రస్తుతానికైతే షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు వ్యాపించుండొచ్చు. ఎందుకంటే అది వస్త్ర దుకాణం కాబట్టి ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే వైర్లు అని వస్త్రాల మీద పడిన మంటలు అయితే స్టార్ట్ అయి ఉన్నాయని ప్రాథమికంగా అయితే పోలీసులు భావిస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్ అయితే అగ్ని ప్రమాదం సంభవించిందో వెంటనే ఫైర్ ఇంజన్స్ కూడా ఇక్కడికి హుటాహుటిగా కూడా తరలి రావడం జరిగింది. అయితే ఏదైతే మంటలు అగ్ని ప్రమాదం జరిగిందో అది మనకి అమీర్పేట చౌరస్తాలో ఉండడం వలన ఇక్కడైతే కూడా మనకి భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడి, ఎందుకంటే ఇక్కడ అమీర్పేట కానీ మైత్రివనం కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండే ఏరియా అటువంటిది. అలాంటి చోట ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడంతో ఏదైనా ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారా? ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రస్తుతానికైతే కూడా ఫైర్ ఇంజన్లు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదే విధంగా మనకి మైత్రివనం, ఎస్ఆర్ నగర్ ఈ రూట్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ అయితే కూడా డైవర్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది వస్త్ర దుకాణంలో ఏర్పడిన అగ్ని ప్రమాదం మూలాన ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి వస్త్ర దుకాణాల్లో కూడా ఈ మంటలు అనేది వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మంటలు ఇంకా పెద్దగా వ్యాపిస్తున్నాయి. కాబట్టి దాన్ని మొత్తం ట్రాఫిక్ అయితే కూడా డైవర్ట్ చేసి మనకి ముందు అందరినీ కూడా అక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల షాపులకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ సిచ్యువేషన్ లో? ఎస్ రవిచంద్ర, యాక్చువల్ మంటలు అయితే కూడా చాలా భారీగా ఎగసిపడుతుండడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులకి కూడా, ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే కనుక మైత్రివనం, అమీర్పేట ఆ ప్రాంతంలోనూ కూడా ఎక్కువగా మనకి ప్లాస్టిక్ కి సంబంధించిన అదేవిధంగా టాయ్ షాపులు, ఏదైతే ఈ షాప్ ఉందో ఈ వస్త్ర దుకాణం ఉందో ఆ వస్త్ర దుకాణానికి పరిసరంగాను మనకి అన్ని కూడా ప్లాస్టిక్ కి సంబంధించిన షాపులు, వస్త్ర దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చుట్టుపక్కల షాపులకు కూడా మనకి మంటలు అయితే వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్న వల్ల మనకి ప్రభుత్వ యంత్రాంగం కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ వెంటనే కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే భారీగా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో ఎప్పుడు అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఇమ్మీడియట్ గా భద్రతా ప్రమాణాలు లేవని చెప్పి అటు అధికారులు హడావిడి చేయడం, తర్వాత మళ్ళీ దాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు అక్కడ అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ప్రజలు దీనిపైన ఏం మాట్లాడుకుంటున్నారు? ఇక్కడే మనం చూసుకుంటే కనుక రవిచంద్ర, ప్రతి చోట అగ్ని ప్రమాదం జరుగుతున్న చోట చాలా మటుకు మనకి షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. అదే విధంగా మనకి హైదరాబాద్ లోని ప్రతి వస్త్ర దుకాణాలు ఏంటంటే దగ్గరగా ఉండడం వల్ల అగ్ని ప్రమాదం అన్నది ఎక్కువగా వ్యాపించి నష్టం అనేది భారీగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే కనుక కొన్ని సార్లు ఏంటంటే ఫైర్ ఇంజన్లు కూడా మనకి త్వరగా ఆ ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితుల్లో కూడా మనకి ఉండడం వల్ల ఎక్కువ అగ్ని ప్రమాదం జరగడం కానీ దానివల్ల భారీ ఆస్తి నష్టం, అదేవిధంగా కొన్నిసార్లు
ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశాలు రావడానికి అదే ముఖ్య కారణం అని చెప్పి పోలీసులు కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ కీర్తి.